హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవీన్ కుమార్ ఖమ్మంపాటి ఛానల్. ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఇక్కడ మాకు నియర్ బై ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడ రీసెంట్గా ఒక హోమం అయితే జరిగింది. సో అందుకే అక్కడ హోమగుండం అవన్నీ ఉన్నాయి. ఇక్కడ శివుడితో పాటు ఆంజనేయ స్వామి, వినాయకుడు, నాగదేవత వంటి దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట. మనకైతే ఇక్కడ మెయిన్ గర్భగుడి అయితే కనిపిస్తుంది. మనకు గర్భగుడి రైట్ సైడ్ అయితే మనకు ఒక చిన్ని బుజ్జి వినాయకుడు కనిపిస్తాడు. మనం ఏ టెంపుల్ వెళ్ళినా సరే ఖచ్చితంగా ఫస్ట్ మనం బుజ్జి గణపయ్య దర్శనం అయితే చేసుకోవాలి. తర్వాత మిగతా దేవుళ్ళ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నేను ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే నీళ్ళతో అభిషేకం చేశానండి. చాలా వరకు అయితే శివలింగానికి తేనెతోటి పాలతోటి అభిషేకం చేస్తారు. కాకపోతే నీళ్ళతో చేస్తే చాలా మంచిదని చాలామంది అయితే అంటుంటారు. సో మీకు వీలైనంత వరకు అయితే నీళ్ళతో అభిషేకం చేయడానికి చూడండి. సో ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు. నేను అలాగే శివుడితో పాటు పక్కన ఉన్న నాగదేవతలకు కూడా నీళ్ళతోటి అభిషేకం చేశానండి. ఇక్కడ నాగదేవతతో పాటు శివుడు విగ్రహం కూడా మీకు ఓవరాల్ చూపిస్తున్నాను అనమాట. అలాగే మనకి ఇక్కడ గజస్తంభం కూడా ఉందన్నమాట అండి. సో అది రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనకు మెయిన్ గుడి కనిపిస్తుంది అనమాట. గర్భగుడిలో ఉన్న చిన్న శివలింగం, మనకైతే శివలింగం అయితే కనిపిస్తుంది. అలాగే శివుడి ముందులో ఉన్న నందీశ్వరుని చెవులో ఏదైనా చెప్తే శివుడికి ఖచ్చితంగా చేరుస్తుందని అంటుంటారు. సో మీరు కూడా అలా చేయండి.